ఈరోజు ప్రతి సంవత్సరం ఈ బండమ్మ తల్లి తీర్థానికి ఘనంగా ఈ కార్యక్రమం ఊరంతా కలిసి ఐకమత్యంగా ఈ కార్యక్రమం చేస్తాం కాబట్టి మాకు ఈ తల్లి అంటే మాకు ఎంతో ఇష్టంగా అభివృద్ధిగా చేసి ఈ తల్లి పండుగ కానీ తీర్థం కానీ ఏదైనా ఈ తల్లి విషయంలో గ్రామస్తులు అందరూ పెద్దలందరూ కలిసి వెనకాడుకున్న ఇప్పుడు కూడా వేడిగా చేస్తారని నేను కోరుకుంటున్నాను. అంతేకాకుండా ఈరోజు సాయంత్రం 4 గంటల నుంచి ఎద్దుల బళ్ళు పోటీలు జరుగును. అలాగే డ్యాన్స్ డ్యాన్స్ ఉన్నది. అలాగే వాలీబాల్ ఆట ఉన్నది. అలాగే కబడ్డీ ఆట కూడా ఉన్నది. దీపారాధన మహిళలు వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని చేస్తారు కాబట్టి సాయంత్రం 6 గంటలకి ఎస్కోట్ శాసనసభ్యులు కోలా లలిత్ కుమార్ గారు, రాంప్రసాద్ గారు, కోలా సీన్ గారు, మన ఎమ్మెల్యే గారు వియ్యంకుడు లాల అర్జునరావు గారు, మరి రాష్ట్ర చైర్మన్ గా దాసర కమ్యూనిటీ నుంచి రత్నాజీ గారు, బొబ్బులప్పారావు మాస్టర్ గారు, పెందుర్తి మాజీ ఎమ్మెల్యే గారు పేలా గోవింద్ గారు వీళ్ళందరూ కూడా సాయంత్రం ఎద్దుల బళ్ళు పోటీలో పాల్గొని పేజీలు వాళ్ళ చేతుల మీదే పంపిణీ జరుగుతుంది కాబట్టి ఈ తల్లికి ఈ పండుగ ఘనంగా జరిపిస్తారని కోరుకుంటూ గ్రామస్తులంతా ఐకమత్యంగా ఈ నిర్ణయం తీసుకొని ఈ కార్యక్రమం చేశారు. ఈ పేజీ ఫస్ట్ పేజ్ అంతా ఎద్దుల పందాలది ఫస్ట్ పేజ్ 12,000, తర్వాత 10,000, తర్వాత 8,000, నాలుగోది 6,000, ఐదోది 5,000, 3,000. ఈ 6 పేజీలకి ఈ రకంగా ఫస్ట్ గెలిచిన పేజీకి 6,000 రూపాయలు 12,000 రూపాయలు నిర్ణయించుకోవడం జరిగింది. అలాగే ఒక్కొక్క టెప్ నుంచి ఒక్కొక్క టెప్ వరకు చేసుకొచ్చినందుకు అలాగే గ్రామ ప్రజలందరూ కలిసి ఈ తల్లికి కొత్తగా ఈ సంవత్సరం ఎన్నడూ లేని కోరిక ఒకటి గాజులతోటి అమ్మవారికి ఎంతో ఇష్టం అని చెప్పేసి గాజుల అలంకారం చేసి చాలా కుర్రలందరూ కలిసి ఐకమత్యంగా చాలా ఘనంగా చేశారని నాకు ఈ రోజు ఎంతో సరదా అనిపించి గర్వకారం అనిపించింది చెప్పేసి అయినాక ఎమ్మెల్యే గారు కూడా వస్తారు, వాళ్ళు కూడా వచ్చి దర్శనం చేసుకొని వాళ్ళు కూడా పేజీలు పంచుతారని కోరుకుంటూ నాకు ఈ అవకాశాన్ని పెద్దలందరికీ పెసోళ్ళకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను సెలవు తీసుకుంటాను.